మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలను వీక్షించి మీలో ప్రతి వారికి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి గలవాడనై ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ఒక్కడే పురుషునికి అన్నాడు, అనగా క్రీస్తుకు ప్రదానం చేయబడింది సంఘం. పవిత్రురాలైన కన్యకనుగా, పవిత్రత ఉట్టుపడేటువంటి ఒక కన్యకగా స్త్రీని ప్రదానం చేయబడినటువంటి పరిస్థితి సంఘానికి మనం చూస్తాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి గలవాడనై ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఆ పవిత్రత ఏమైనా కోల్పోతుందేమో సంఘం, క్రీస్తు సరళత నుండి తొలగిపోతుందేమో, మీ మనసులు చెరపబడతాయేమో, మోసపరచబడతారేమో అపవాది చేత. కాబట్టి పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ప్రదానం చేసి తిని. మనం పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడగలిగితే లేవియాకాండము 21వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. లేవీయులు యాజకులై ఉన్నప్పుడు అట్టి వారు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలో, ఎలాంటి వారిని వివాహం చేసుకోకూడదో పరిశుద్ధాత్ముడు ఈ ప్రకారంగా తెలియజేశాడు. కాబట్టి అక్కడ కన్యకను పెళ్లి చేసుకోవాలి అన్నాడు, అవివాహిత కన్యకను పెళ్లి చేసుకోవాలి. లేవియాకాండము 21వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినప్పుడు, అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను, విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలను కన్యకనే పెళ్లి చేసుకోవాలి. యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడు గనుక అతడు తన ప్రజలలో తన సంతానను అపవిత్రపరచకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవిత్రురాలైన కన్యకనే పెళ్లి చేసుకోవాలన్నాడు. ఇది లేవీయులను గురించినటువంటి సంగతే. అయితే పవిత్రురాలైనటువంటి కన్యకనుగా క్రీస్తు ప్రభుకి ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు లేవీయుల నుంచి ఏర్పడినటువంటి యాజకులే భ్రష్టురాలను పెళ్లి చేసుకోకూడదు, విడనాడబడిదాన్ని పెళ్లి చేసుకోకూడదు, జార స్త్రీని పెళ్లి చేసుకోకూడదు, పవిత్రత కలిగినటువంటి కన్యకని పెళ్లి చేసుకోవాలని కరాఖండిగా చెప్పినటువంటి దేవుడు, మరి ఈ కన్యక ప్రభు అయిన క్రీస్తుతో ప్రదానం చేయబడుతూ ఉన్నప్పుడు సంఘము ఎంత పరిశుద్ధంగా ఉండాలి, సంఘములో ఉన్నటువంటి సభ్యులు ఎంత పవిత్రతకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారై ఉండాలి. మర్చిపోవద్దు, సంఘము పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడింది. పవిత్రత కలిగినటువంటి సంఘమేనా, పరిశుద్ధత కలిగినటువంటి సంఘమేనా నీ ఉండేటువంటి స్థానిక సంఘం? నీవున్నటువంటి స్థానిక సంఘంలో 3 ఉన్నా, 4 ఉన్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, పవిత్రతను పరిశుద్ధతను మెయింటెనెన్స్ చేసేటువంటి స్థానిక సంఘం అయి ఉందా? కాబట్టి మర్చిపోవద్దు, ప్రదానం చేశాడు, వివాహం జరుగుతుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు వివాహ మహోత్సవం కొరకు సిద్ధపడుతూ ఉంది కన్యక అన్నాడు.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రమునికి లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం, అంటే సంఘము, నూతన యెరూషలేము అనబడేటువంటి సంఘం అనబడేటువంటి పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. కాబట్టి ప్రదానం చేయబడినటువంటిది వివాహం చేసుకోవడానికి, అలంకరించబడడానికి సిద్ధపాటు కలిగి ఉంది. అలంకరించబడడానికి సిద్ధపాటు కలిగి ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి నూతనమైనటువంటి యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపాటు కలిగి ప్రధానమయ్యింది. పెండ్లి కొరకు సిద్ధపడతా ఉంది. ప్రధానం కాకముందు పవిత్రురాలైన కన్యకగా ఉన్నప్పుడు ప్రదానం చేయబడింది. ఏ పురుషునికైతే ప్రదానం చేయబడిందో ఆ పురుషునిదయింది కన్యక. కాబట్టి ఈ కన్యకకు ఆ పురుషుడు కాబోయేటువంటి భర్త. కాబట్టి దృష్టి నిలపాల్సింది ఎక్కడ అనంటే మరి ఏ ఇతర పురుషుని మీద కాదు. ఎవరితో అయితే ప్రదానం చేయబడిందో ఆ స్త్రీ మీద ఆ పురుషునికి, ఆ పురుషుని మీద ఆ స్త్రీకి పూర్తిగా వారికి హక్కు ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఏకాగ్రత నిలపడానికి. ప్రధానమైన తర్వాత మరొక పరపురుషుని కానీ పరస్త్రీని కానీ మోహించకుండా భాగస్వామి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం దొరికింది. హోషేయ గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19-20 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతుంది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినప్పుడు, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. నిన్ను ప్రదానం చేసుకోవడంలో ఉద్దేశం నీవు నిత్యము నాకుండునట్లు. ఎప్పుడైతే ప్రధానమైందో ఇంక మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ప్రధానమైన తర్వాత ఫిక్స్డ్ అయ్యిందన్నమాట. వివాహం అనేది వివాహం కొరకు ఎదురు చూడడానికి బంధం ఫిక్స్ అయ్యింది. నీవు నిత్యము నాకుండునట్లు నేను దయాదాక్షిణ్యముల వలనను నీతిని బట్టి తీర్పు తీర్చటం వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును అన్నాడు. ఒకటి, నీవు నిత్యము నాకుండునట్లు నేను నిన్ను ప్రదానం చేసుకుందును. 2, నీవు యెహోవాను ఎరుగునట్లు. కన్యక పురుషుని ఎరగాలి, పురుషుడికి నిత్యము ఆ స్త్రీ ఉండాలి. అంటే ప్రభు కొరకు సంఘము, సంఘము కొరకు ప్రభు. అందునిమిత్తం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పురుషుడుగా భర్త స్థానంలో క్రీస్తు ప్రభు ఉండి, అది కళంకమైన క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నట్లుగా పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలన. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘానికి వెలుపటున్న వారిని కదా, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తూ ఉన్నాడు దేవుడు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇక్కడ ప్రత్యేకంగా ప్రదానము చేయబడినటువంటి కన్యక పట్ల పురుషుని యొక్క బాధ్యత ఉంది. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలని నిన్ను ప్రదానము చేసి తిని, ప్రదానం చేసినప్పుడు నీ పురుషుడు ఎవరో నువ్వు ఎరిగావా? ఎవరు నీ ఏలికో నీవు ఎరిగినటువంటి వాడువేనా? నీ స్థానిక సంఘం ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉందో నీకు గ్రహింపు ఉందా? నీ శిరస్సు ఎవరో నువ్వు గుర్తించావా? శిరస్సు ఆజ్ఞ చొప్పున నువ్వు జీవితాన్ని కట్టుబడి బ్రతుకుతూ ఉన్నావా? ప్రభువైన యేసు తమతో ఏమి చెప్పినట్టు అన్ని విషయములలో కూడా ఆయన మాట వినాలి అనేటువంటి గురి కలిగి ఉన్నావా? క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే పైనున్న వాటిని వెతకడానికి, అక్కడ పైన ఏముంది కాబట్టి ప్రభు దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుని పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాదిమే మనసు పెట్టుకొనకుడి. ఆ కన్యక తన పురుషుని ఎరుగునట్లుగా, ఆ కన్యకను ఆ పురుషుడు నిత్యము నీవు నాకు ఉండినట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. అంటే ఒకరి కొరకు ఒకరు. ప్రభు కాన్సన్ట్రేషన్ అంతా సంఘం మీదే ఉంది. ఆ సంఘమునకు ఆయన భర్తగా ప్రదానము చేయబడిన వానిగా, ఆయన శిరస్సుగా, పోషకుడుగా, సంరక్షకుడుగా, ప్రేమికుడుగా ప్రభు ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘానికి వెలుపట కాదు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ పెట్టాడు ప్రభువు? సంఘం మీద పెట్టాడు. పవిత్రురాలైన తన కన్యక మీద పెడతా ఉన్నాడు. కాబట్టి పెండ్లి కానిది తన పెండ్లైనటువంటిది తన పురుషుణ్ణి సంతోషపెట్టినట్లుగా, పెండ్లైనటువంటి పురుషుడు తన స్త్రీని సంతోషపెట్టినట్లుగా, ఇక మీదట ప్రభు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉందంటే ప్రదానం చేయబడినటువంటి కన్యక మీద ఉంది. ఆ కన్యక పరిస్థితిని చూస్తే అట్టిది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గానంటే మహిమ కలిగిన పవిత్రురాలైన కన్యకును గాను ఆయన తన భర్త తన ఎదుటి దానిని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి అదే ప్రకారంగా ప్రేమిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అన్నాడు అన్నమాట. పవిత్రురాలైన కన్యకగా స్థానిక సంఘాలు ఏర్పడుతూ ఉంటే, పవిత్రత ఉట్టుపడేటట్లుగా స్థానిక సంఘాలు ఉంటే, పరిశుద్ధత కలిగిన స్థానిక సంఘాలు ఏర్పడుతూ ఉంటే దేవునికి మహిమ. ప్రభు యొక్క మనసంతా అక్కడే ఉంది, సంఘం మీదే ఉంది. దేవుడు నివసించేటువంటి స్థలం అది, దేవుడు నివసించేటువంటి ప్రజలు. కాబట్టి ఇప్పుడు కన్యక దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత కన్యక దృష్టి అంతా, తన మనసంతా, తన ఆలోచనలన్నీ పెండ్లి కుమారుడి మీద ఉండాలి, ప్రభువు మీద ఉండాలి. పైనున్న వాటిని వెతకాల, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. ప్రభుతో సదాకాలం ఎల్లప్పుడూ ఉండడానికి అవసరమైన నీతిని సంపాదించాలి, న్యాయం కలిగి ప్రవర్తించాలి, యథార్థత కలిగి జీవించాలి, పరిశుద్ధతను సాధించాలి. ఎందుకంటే నువ్వు ప్రదానం చేయబడ్డావు పవిత్రురాలైన కన్యకనుగా. నీ వరుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. పరిశుద్ధత లేకుండా ఎవడో ఆయన ఎదుర్కొనే అవకాశం లేదు. పవిత్రురాలైనటువంటి కన్యక అనబడేటువంటి సంఘము
అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రభువుని ఎదుర్కోవడానికే సిద్ధపాటు కలిగిన వారే తమ్మును తాము అలంకరించుకోవాలన్నాడు. తమ్మును తాము అలంకరించుకోవాలా, ధరించుకొనవలసిన వాటితో వారు ధరించుకోవాలా, విసర్జించవలసినటువంటి వాటిని వారు విసర్జించాలి, దృష్టి పెట్టాల్సిన వాటి మీద దృష్టి పెట్టాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘముతో ఆయన మాట్లాడుతూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. నీ దృష్టి ఎక్కడ? అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉండాలి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాం. కారణం ఏంటి? నీ వరుడు అక్కడే ఉన్నాడు. పవిత్రురాలైనటువంటి కన్యకకి ప్రధానమయ్యిన తర్వాత తన ధ్యాస అంతా, తన ఆలోచనలన్నీ, తన కోరికలన్నీ కాబోయేటువంటి భర్త మీద, తన ఉద్దేశం అంతా భర్తే, తన ప్రపంచమే భర్త కాబోయేటువంటి భర్త. తన జీవితంలో తండ్రి పక్క వెళ్ళాడు, తల్లి పక్క వెళ్ళింది, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భూ సంబంధమైన జీవితం, స్నేహాలు అన్నీ పోయినాయి. ఇక మీదట ఎవరో పవిత్రురాలైనటువంటి కన్యకు కనబడేది ఎవరంటే వరుడే కనబడాలి. మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఇళ్ళు, వాకళ్ళు, ఆస్తులు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి కనబడకుండా ఇక మీద నీకు కనబడాల్సింది ఎవరు? ప్రభువే కనబడాలి పవిత్రురాలైన కన్యకకు. సంఘము ప్రభు మీద దృష్టి పెట్టి పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నాడు. సుమా, నీ భర్త ఎక్కడున్నాడు? కాబట్టి పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం కిందకి వెళ్ళినప్పటికీ మీరు చంపేయండి కావున భూమి మీద ఉన్న మీ అవయవములు, ఇప్పటి వరకు ఈ అవయవాలుగా ఉన్నాయి. భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. వీటితో నీకు పని లేదు. చంపాల్సినవి చంపు, సిద్ధపాటు కలిగి ఉండు భర్త కొరకు. విసర్జించాల్సినవి విసర్జించు, వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులోని వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి యాలనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. కన్యక, పెండ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరించబడతా ఉంది, ధరించుకుంటా ఉంది, నీతి క్రియలతో ధరించుకుంటా ఉంది, క్రీస్తుని ధరించుకోవడానికి సిద్ధపడతా ఉంది, సిద్ధపాటు కలిగి ఉంది. విసర్జించాల్సినవి విసర్జిస్తూ, ధరించుకొనవలసినవి ధరించుకుంటూ, చంపవలసినవి చంపుతూ, ధరించుకోవలసినటువంటి స్వభావాన్ని ధరించుకుంటూ ముందు కొనసాగుతూ ఉంది. అదే ప్రకారంగా 12వ వచనం నుండి మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా ఒకవేళ మీకు హాని చేశాడు అని మీరు అనుకుంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకొనుడి అన్నాడు. ధరించుకొనవలసినవి ధరించుకోవాలి,
విసర్జించాల్సినవి విసర్జించాలి, దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఇక మీదట మనం ఎదుర్కోబోయేది ప్రభుని, ప్రభుతో ఉండబోతూ ఉన్నాం, ప్రభు భారీగా ఉండబోతూ ఉన్నాం. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవంలో గొర్రెపిల్ల యొక్క భారీగా ఉండబోతూ ఉన్నాం. కాబట్టి మర్చిపోవద్దు, దృష్టి పెట్టాల్సింది పరలోక సంబంధమైన విషయాల్లో, భూ సంబంధమైన విషయాల్లో కాదు. శరీర సంబంధులు శరీర విషయముల మీద మనసు పెడతారు. కానీ నువ్వు పవిత్రురాలైన కన్యకగా ప్రదానం చేయబడ్డావు. ఇక మీదట శరీర సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టడానికి కాదు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారన్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కాగా శరీర స్వభావము గల వారు దేవుని సంతోషపరచనేరరు. ఎవరిని సంతోషపెట్టాలనుకున్నాం? ఎవరితో ప్రధానమైంది? పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడింది గొర్రెపిల్ల భార్య అయితే, అది సంఘం అని పేర్కొనబడితే, నూతన యెరూషలేము అయితే, మొదటిగా నువ్వు గుర్తించాల్సింది, నువ్వు పవిత్రురాలైన కన్యకనుగా నువ్వు ప్రదానం చేయబడ్డావా? పవిత్రత కలిగినటువంటి స్థానిక సంఘంలో బ్రతుకుతూ ఉన్నావా? తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, త్రాగుబోతులుగా, దోషకులుగా, వ్యభిచారులుగా, అబద్ధికులుగా కొనసాగేటువంటి స్థానిక సంఘాల్లో ఉంటే అది పవిత్రత ఎక్కడుంది? పవిత్రురాలైన కన్యకనుగా నువ్వు పవిత్రత కలిగినటువంటి కన్యకమైతే, కన్యక ఆ స్థానిక సంఘంలో నువ్వు ఒక భాగమై ఉంటే, ఆ స్థానిక సంఘం యొక్క ఉద్దేశం భూ సంబంధమైన వాటిని సాధించటమా, భూ సంబంధమైన వాటి కొరకు వెంపర్లాడమా, పరలోక సంబంధమైన స్థితిని సాధించటం? ఏది నీ లక్ష్యం? ఏది నీ గురి? దేని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? భూ సంబంధమైన దీవెనలు నీకు కావాలా? పరలోకములో క్రీస్తు యేసునందు ఆత్మ విషయంలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు కావాలా? దేని కొరకు వెంపర్లాడుతూ ఉన్నావు? దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు? దేని కొరకు పరితపిస్తూ ఉన్నావు? ఈ లోకంలో మహిమ, ఈ లోకంలో ఘనత, ఈ లోకంలో స్థిత, ఈ లోకంలో ధనధాన్యాలు, భోగభాగ్యాలా? ఏది నీకు కావాలా? మర్చిపోవద్దు, పవిత్రురాలైనటువంటి కన్యక ఉద్దేశం ఒకటే, వరుణ్ణి సంతోషపెట్టుట కొరకు తన్ను తాను అలంకరించుకోవడం. కాబట్టి పవిత్రురాలైనటువంటి కన్యకనుగా చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9-10 వచనాలు మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా, పెండ్లి కుమార్తె అంటే అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదను. లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిస్తాను అన్నాడు. పెండ్లి కుమార్తెకి గొర్రెపిల్ల యొక్క భార్య నిన్ను చూపిస్తాను, తన్ను తాను అలంకరించుకున్నటువంటి భార్యను నీకు చూపిస్తాను అని నాతో చెప్పి, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, అంటే సంఘం, దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతి వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఇంకా అక్కడి నుంచి ఆ సంఘపు స్థితిని వర్ణించాడు. చక్కగా పవిత్రురాలైన కన్యకను వర్ణించాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన గొర్రెపిల్ల యొక్క వధువుని గురించి వర్ణిస్తా ఉన్నాడు. కాబట్టి వర్ణించడానికి నీ దగ్గర ఏదైనా ఉందా? ఏమి సంపాదించావని ఉంది, ఏం అలంకరించుకున్నావని ఉంది. కుళ్ళు కుతంత్రాలతో, ద్వేషం, పగ, అసూయ, కక్షలతో, కలహాలు, కపటంతో, ద్వేషంతో, కులభేదాలతో, తారతమ్యాలతో, ధనిక పేద, ఈ అన్ని తేడాలను చూపిస్తూ సంఘంలోనే కొనసాగుతూ ఉంటే
అన్యాచారాలను విడిచిపెట్టకుండా నువ్వు సంఘంలో కొనసాగుతూ ఉంటే, లోకాచారాలు లోక స్నేహాలను విడిచిపెట్టకుండా నువ్వు సంఘంలో కొనసాగుతూ ఉంటే, నీవున్న స్థానిక సంఘం పవిత్రురాలైన కన్యకేనా, తన భర్త కొరకు అలంకరింపబడుతూ ఉన్న కన్యకేనా, పెండ్లి కుమార్తెనా? మర్చిపోవద్దు, ప్రదానం చేయబడిన తర్వాత ఏదో ఒక రోజున పెళ్ళి అవుతుంది. నువ్వు ఉండాల్సింది వరుడితో, వరుడి మీద దృష్టి పెట్టు. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. అపోస్తలులు తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినటువంటి వారు. ఎవరు శిష్యులు అన్నప్పటికీ లోకాసువార్త 14 తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానరడు అన్నాడు. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టు, లోక స్నేహాలు విడిచిపెట్టు, అన్యాచారాలు విడిచిపెట్టు, పారంపర్యాచారాలను విడిచిపెట్టు. కాబట్టి ఈ లోక సంబంధమైన స్థితిని, ఈ స్నేహాలను విడిచిపెట్టు. దృష్టి పెట్టాలి ఎవరి మీద? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. నువ్వు చూడాల్సింది ప్రభువుని, దృష్టి పెట్టాల్సింది ఆయన మీద, అలంకరించుకోవాల్సింది ఆయన కొరకు. ఇది భౌతికమైన అలంకరణ గురించి ఆత్మ సంబంధమైన అలంకరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మర్చిపోదు, పవిత్రురాలైన కన్యక, గొర్రెపిల్ల యొక్క భార్యగా అలంకరింపబడిన వధువై ఆయన సన్నిధి నుంచి వస్తూ ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నటువంటి స్థానిక సంఘం ఉంటే నీ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు. లేకపోతే నీ ప్రయాస వృధా అవుతుంది, నీ కష్టం వృధా అవుతుంది, దేవుడు అనుగ్రహించిన విలువైన కృప నీ జీవితంలో వృధా అవుతుంది. నువ్వు భూమి మీద బ్రతుకున్న దినాలన్నీ నీకు క్షేమకరంగా ఉండవు. నువ్వు మరణించిన తర్వాత, నువ్వు మృతి పొందిన తర్వాత నువ్వు ఎంతగా నష్టపోతావు నీకు అర్థమవుతూ ఉంటుంది. మర్చిపోవద్దు, భూమి మీద నువ్వు దేహాన్ని విడిచిపెట్టేటప్పటికి ఆత్మకి ఎలాంటి నష్టం లేకుండేటట్లుగా ప్రవర్తించు. సంఘము అంటే గ్రంథంలో ఎలాంటి రూపచిత్రం ఉందో దాన్ని గుర్తించు. దేవుడు ఎంతటి పరిశుద్ధతను కోరుకునేవాడో గ్రహించు. దేవుడు ఎంతటి పరిశుద్ధతను కోరుతున్నాడు నీ నుంచి? 35% పరిశుద్ధత సరిపోద్దా? 50% పరిశుద్ధత సరిపోద్ది అనుకుంటున్నావా? ఒక 80% 90% పరిశుద్ధత సరిపోద్దా? నువ్వు 100% పరిశుద్ధతను ఆశించేటువంటి వాడు దేవుడు. పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడు, ప్రభుని ఎదుర్కోలేడు. ప్రభుతో ఉండాలంటే అపవిత్రత కలిగినటువంటి వ్యక్తి అయితే పరిశుద్ధునితో ఎలా ఉండగలం, ఎలా కొనసాగలం? పరలోక సంబంధమైన స్థితిలో దేవుని కుడిపార్శ్వం ఉన్నటువంటి క్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు పరలోక సంబంధమైన స్థితి ఔన్నత్యాన్ని చూపించి, ఆ హోందాతనాన్ని చూపించి, ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి స్థితిలో ఉండాలి. నీ నేత్రాల చూపుల్లో పవిత్రత ఉండాలి, నీ మాటలో పవిత్రత ఉండాలి, నీ ఆలోచనలో పవిత్రత కనబడాలి, నీ జీవితంలో పవిత్రత కనబడాలి. వ్యక్తిగానా నువ్వు ఉండే స్థానిక సంఘం అంతా అదే స్థితిలో ఉండాలి. వాళ్ళు 2 3 4 10 మంది అయినా 100 మంది అయినా సంఖ్య కాదు అక్కడ కావాల్సింది. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడినట్టుగా, ప్రదానము చేయబడిన తర్వాత ఆ స్త్రీ అదే పురుషుని మీద ధ్యాస ఉంచుకున్నట్లుగా నీవు ఆ ఒక్క పురుషుని మీదే ధ్యాస పెట్టుకో. ప్రభుకి సంఘం మీదే ధ్యాస ఉంది, కాన్సన్ట్రేషన్ అంతా సంఘం మీదే. దేవుని ప్రేమించేవారు కనుక సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమైన సమకూర్పు జరుగుతూ ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, జీవితం బహు విలువైంది. రక్షణ భాగ్యం అనుగ్రహించబడతా ఉంది. రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. సంఘం అంటే గొర్రెపిల్ల యొక్క భార్యగా పవిత్రురాలని కన్యకనుగా వర్ణించబడింది.
అలాంటి స్థితిలో సంఘము దినదినము ఆత్మీయతలో వర్ధిల్లాలని, అలా వర్ధిల్లేటువంటి స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండి శాశ్వతమైన నిత్యత్వాన్ని సంపాదించాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దయగల తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా నాయన, పవిత్రురాలైన కన్యకనుగా, అవును తండ్రి, భ్రష్టురాలు కాదు, నీచురాలు కాదు, వ్యభిచారి కాదు, జారత్వం జరిగించే స్త్రీ కాదు, పురుషుడు విడనాడబడిన స్త్రీ కాదు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవాలని ప్రదానం చేసి తండ్రి, మరి పౌలు గారు చింతిస్తూ ఉన్నాడు. ప్రదానం చేసితను కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు నాయనా, మరి తిరిగి పవిత్రురాలైన కన్యక పవిత్రతను కోల్పోయే ప్రమాదం ఉందేమో, మోసపోయే ప్రమాదం ఉందేమో, క్రీస్తు యొక్క సరళత నుండి తొలగిపోయే ప్రమాదం ఉందేమో. అవును తండ్రి, లోక స్నేహాలు, లోక సంబంధమైన జీవితం, అన్యాచారాలు ఇవన్నీ మనుషులను కబళిస్తూ ఉన్నాయి. కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. పవిత్రతను అంతవరకు కొనసాగించే కృపను భాగ్యాన్ని వాడి ప్రభునందనగా పవిత్రురాలైన కన్యకగా ప్రదానం చేయబడిన స్థితిలో పరిశుద్ధత కలిగిన సంఘము నుండి మృతి పొందగలిగే అవకాశం ప్రతి వారికి దయచేయండి. ఇటు కృపా భాగ్యాన్ని సద్వినియోగపరుచుకుని ముందు కొనసాగి కృపనిమ్మని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.